డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఒక చందమామ కథ చెప్తారా? ఇద్దరు తండ్రుల కొడుకు చెప్తాం. ఒక పల్లెటూరులో సుందయ్య అని ఒక బక్క రైతు ఒక ఆయన ఉండేవాడు. తను వడ్డంగం పని అది చేసేవాడు. అయితే చాలా కాలం ఆయనకి పిల్లలు పుట్ల. ఏదో చిన్నగా ఆ పూజలు ఈ పూజలు చేసుకునేవాడు, కానీ సంతానం అయితే లేదు. అయితే ఏమైంది, భార్య తను ఉండేవాళ్ళు చిన్న ఇల్లు వాకిలి వాళ్ళకి. ఆ ఊళ్ళో ఈ మన నదిలో ఒక శివలింగం బయటపడింది. బయటపడేసరికల్లా ఎక్కడి నుంచో వానలకి కొట్టుకొచ్చి ఉంటుంది, ఏ దేవాలయంలో నుంచి వచ్చేసిందో. ఆ గ్రామ పెద్ద దాన్ని చూసుకున్నాక ఆ శివలింగాన్ని ఒక దేవాలయం కట్టుకుందాం, మన ఊళ్ళో ఆలయం లేదు, శివాలయం కట్టుకుందామని పెట్టుకున్నారు. అందరూ తలా కొంత వేసి శివాలయం ఏర్పాట్లు చేశారు. ఈ సుందయ్య మనకు సంతానం లేదు కదా, పరమేశ్వరుడి దేవాలయానికి ఒక తలుపులు చేసిస్తాను నేను అని చెప్పాడు. అందరూ తలా ఒక వస్తువు చేశారు. కొంతమంది శ్రమదానం చేసి గుడి కట్టారు. సరే, ఈ తలుపులు చెక్క చేయటానికి ఇంటి దగ్గర చూస్తే ఏం పెద్ద చెక్కలు లేవు. అడవిలోకి వెళ్ళి ఏదైనా మంచి గంధపు చెట్టు ఒకటి ఉంది అడవిలో, పెద్ద చెట్టు, ఎప్పుడు ఎవరు దాన్ని కొయ్యల. ఆ గంధపు చెక్కతోటి గనక దేవాలయానికి శివాలయానికి తలుపు చేస్తే అపురూపమైన కానుక అవుతుంది అది అని చెప్పి ఈయన ఏం చేశాడు, ఒక గొడ్డలి రంపము చేత్తో పుచ్చుకొని ఆ చెట్టుని వెతకబోయాడు. లోపల ఎక్కడో ఉందన్నారు. అప్పుడప్పుడు గంధపు వాసన వస్తుంది. ఎప్పుడు చూడల, అంత దూరం వెళ్ళలేదు కూడా అతను. అలా అడవి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి పెద్ద ఇంత మొదలున్న చాలా పెద్దది గంధపు చెట్టు కనపడేసరికి అలా అబ్బా ఇదే కావాలి మనకి, ఒక్క పెద్ద కొమ్మ కొట్టామా దేవాలయానికి దర్వాజాలు వచ్చేస్తాయి. గుమ్మము తలుపు పల్చగా తీస్తారుగా, తలుపు పల్చ చెక్క తీస్తారు. సరే, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అది కొట్టడానికి ప్రయత్నం చేసేసరికి అలా పైనుంచి ఒక బ్రహ్మరాక్షసుడు దూకాడు. ఓరి భలేవాడివిరా, ఎంతకాలానికి దొరికావు, ఎవ్వడూ రాలేదు ఈ మధ్యకాలంలో ఈ వైపుకి, ఎన్నాళ్ళుగానో ఆకలితో పడి చచ్చిపోతున్నాను, కాయా కసురు తింటే కడుపు నిండట్లేదు, మనుషులు దొరకట్లేదు, నువ్వు దొరికావు, నేను తినేస్తాను అన్నాడు. ఈ బక్క ఆయన కంగారు పడ్డాడు. అయ్యో నన్ను తింటే ఎట్టా నాయనా, నాకేమన్నా పిల్లలు లేరు, నేనేమో శివాలయానికి దేవాలయం కోసం తలుపులు చేయటానికి ఇంత దూరం వచ్చాను, నువ్వు శివాలయం కోసం వస్తే ఏమిటి, ఇంకో విష్ణువాలయం కోసం వస్తే ఏమిటి, నాకు దొరికావు, నేను నిన్ను తినేస్తానన్నాడు. అనగానే వలవల ఏడ్చాడు. సంతానం కూడా లేదు, నా భార్య ఏమైపోతుంది, నా మొక్కుబడి ఎట్టా తీరుతుంది, పైగా నేను ఇంత అన్నాడు. అనేసరికి ఊళ్ళోకి వెళ్ళి నా భార్యను కూడా తీసుకొస్తానన్నాడు. అనేసరికి ఈయన అన్నాడు, అయితే మీ ఇద్దరిని తింటానట. కాదు, నేను ఇంత బక్కవాడిని కదా, బక్కటివాడిని, నన్ను తింటే నీ పొట్ట ఏం నిండుతుంది, మా ఆవిడ్ని కూడా తీసుకొస్తాను, ఇద్దరిని తినేద్దు కానీ అనగానే ఇతను ఆలోచించాడు బ్రహ్మరాక్షసుడు. అట్లా కాదులే, నేను ఒక చిన్న రెమ్మిస్తా పైనుంచి, ఆ రెమ్మ తీసుకెళ్ళి మీ ఆవిడికి, ఆమె గర్భవతి అవుతుంది, నీ కొడుకు పుడతాడు, 20 ఏళ్ళు వచ్చాక నీ కొడుకును కూడా తీసుకురా, 20 ఏళ్ళు సమయం దీనికి, మరి ముగ్గురిని తినేస్తా అప్పుడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే, సంతానమైనా కలుగుతుందిగా, మరి ఇప్పుడు నేను దేవాలయానికి దర్వాజాలు చేయిస్తానన్నా కదా అంటే దానికి కూడా కొమ్మ కొట్టుకోమన్నాడు. బ్రహ్మరాక్షసుడు చెట్టెక్కిపోయి ఒక రెమ్మ తుంచి చేతులు పెట్టాడు. ఇది ప్రత్యేకమైంది, మీ ఆవిడకేవో సంతానం కలుగుతుంది. పక్క నుంచి ఒక పెద్ద కొమ్మ కొట్టుకొని ఇచ్చాడు. ఆ కొమ్మ కొట్టుకొని ఈ సుందయ్య గారు తీసుకొచ్చి, సుందయ్య దాన్ని 2-3 సహాయంతో చక్కగా గుమ్మం చేశాడు. శివాలయానికి దర్వాజాలు కూడా చేయించాడు. భార్యామణికి ఆ బ్రహ్మరాక్షసుడు ఇచ్చిన చిన్న రెమ్మ లేతది అది ఇచ్చాడు. ఆ అమ్మాయి తమలపాకుల మధ్యలో పెట్టుకుని దాన్ని నోట్లో వేసుకుంది. కొంతకాలానికి ఆవిడ గర్భవతి అయింది. దేవాలయం పూర్తయింది. సుందయ్యకి చక్కటి కొడుకు పుట్టాడు. వాడి పేరు వీరన్న అని పెట్టారు. పిల్లాడు చక్కగా ఉండేవాడు. ఈ పిల్లవాడు పుట్టిన సమయానికి ఈ గ్రామాధికారి కూడా అప్పటికి 6-7 పిల్లలు చచ్చిపోయి ఒక్క పిల్లాడు బతికాడు. సత్యన్న వాడు. ఈ సత్యన్న వీరన్న ఇద్దరు పిల్లలు కలిసి హాయిగా తిరిగేవాళ్ళు, ఊరంతా బడి తిరిగేవాళ్ళు. ఆ గ్రామాధికారి కొడుకు వాళ్ళ పనులు ఏవో చేసేవాడు, చిన్నవి. వీరన్నేమో వాళ్ళ నాన్న దగ్గర ఈ వడ్రంగం పని చిన్నవి నేర్చుకునేవాడు. ఈ పిల్లలిద్దరూ 10 ఏళ్ల వాళ్ళుగా ఉన్నప్పుడు ఒకనాడు వీళ్ళు ఏం చేశారు, ఈ శివాలయం కట్టారుగా, దాని పక్క నుంచి పైన కొండ మీదకి వెళ్ళేందుకు ఆసరం. ఆ కొండ మీదకి వెళ్ళాక అక్కడ ఒక అగాధం ఉంది. అప్పుడప్పుడు పిల్లలు వెళ్ళటం కద్దే, కాస్త జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఒక గొడ్డు గోద అందులో పడిపోయేవి.
ఈ పిల్లలిద్దరూ వెళ్ళి ఒకసారి పరుగుల ఆటలో ఒకళ్ళనొకళ్ళు తోసుకొని ఆ సెత్తన్న ఆ అగాధంలో పడిపోయాడు. వీరన్న ఒక్కడే కొండ దిగి వచ్చాడు, ఏడ్చుకుంటూ వచ్చాడు. వచ్చి సత్యన్న పడిపోయాడు అంటే అందరూ లబోదిబోమన్నారు. గ్రామాధికారి ఒక ఏడుపు కాదు, ఒక లోకం కాదు. ఆ తెరి వెదవా, వీడే నా కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు, వీడు అల్లరితనంతో ఎంతసేపు కొండెక్కిచ్చాడు, వాడు కాదు చచ్చిపోయాడు, వీడిని కూడా కొండ మించి తోసేస్తాను అని బాగా ఆ దుఃఖంతో తోసేస్తే కానీ వీడి రోగం కుదరదు, వాళ్ళ నాన్నకు కుదరాదు, వీడికి కుదరాదు అని ఇట్లా ఏదో ఆ దుఃఖంలో దుఃఖాల్లో ఎన్ని మాట్లాడతారో కదా, అవును, ఎన్నో ఏవేవేవో మాట్లాడితే ఊళ్ళో వాళ్ళంతా కేకలేసారు, ఎవరెవరా ఇంత మాట అంటావా, అది తప్పు, ఆ పిల్లాడిలోనే నీ పిల్లాడిని చూసుకో నువ్వు, అంతేగాని ఇట్లా చేయకూడదు, ఇవి తప్పు మాట, నీకెట్టా లేకలేకగలిగారు, సుందరి కూడా లేకలేకగలిగిన సంతానమేను, పిల్లాడికి ఏం తెలుసు 10 ఏళ్ల పసివేధవుకి, వాడికి తెలియదు వీడికి తెలియదు, పోయినవాడు పోయాడు, వాళ్ళతో పాటు మనం పోకూడదు అని అందరూ కేకలేశారు. 2-3 రోజుల తర్వాత ఆయనకి సర్దుకున్నాడు. కానీ వీరన్నంటే అమిత ముద్దు ఆయనకి, వాడు బాగుంటాడు, సుందయ్య కొడుకు చక్కటి వాడు, సత్యన్న కొంచెం సొంత పిల్లాడు కాబట్టి సామాన్యమైన పిల్లాడు. ఈ ముద్దుగా ఉండే పిల్లాడిని ఆయన బాగా పిలిచేవాడు మొదటి నుంచి. వాడు 1-2 ఏళ్ల పిల్లాడప్పటి నుంచి వీళ్ళ ఇంట్లోనే తిరుగుతున్నాడు. తన కొడుకుతో పాటే వాడికి తిండి తిప్పలు, పండక్కి కొచ్చొక్కాలు కూడా కొన్నాడు. ఆ పిల్లాడు కనపడిపోయేసరికి బాధ వచ్చేది. తన కొడుకు కనపట్ల, వాడు రావటం. దాంతో ఒకరోజు సభ తీర్చి ఏమన్నాడు, నా కొడుకు చనిపోయాడు, సుందయ్య కొడుకేమో సుందయ్య ఇంట్లో ఉన్నాడు, వీడే వాడిని తీసుకెళ్ళాడు కాబట్టి ఇక నుంచి ఒక తీర్పు, ఈ వీరన్న 6 నెలలు సుందయ్య కొడుకుగా వాళ్ళ ఇంట్లో ఉంటాడు, 6 నెలలు మా ఇంట్లో ఉండాలి అని గట్టిగా ఒక తీర్పులాగా చెప్పాడు. వాళ్ళు కూడా సుందయ్య వాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా ఏమన్నారు, పిల్లాన్ని పోగొట్టుకున్నాడు, ఇప్పటికి 6 పిల్లలు పోయారు, కలిగిన 10 ఏళ్ల పిల్లాడు పోయాడు, ఇంకా మళ్ళీ సంతానం కలిగే వయసు కాదు, ఆయన పెద్దవాడు, ఆయన కోరిక తీర్చు, ఏముంది పిల్లాడు ఏముంది, ఊళ్ళోనే ఉంటాడు, వాళ్ళ ఇంట్లో పడుకుంటాడు అంతేగా, ఇదివరకు ఎన్నిసార్లు వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళ ఇంట్లో పడుకోవాలా అని అందరూ సుందయ్యని వాళ్ళ భార్యని ఒప్పించారు. బాగానే ఉందిగా. ఆ వీరన్న 6 నెలలు తన అమ్మా నాన్న దగ్గర ఉండేవాడు, 6 నెలలు గ్రామాధికారి ఇంట్లో ఉండేవాడు. అయ్యింది ఇట్లా 18వ ఏడు వచ్చింది. ఆ ఊళ్ళల్లో 17-18కే మగ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాడు. మనకి ఇతని గుర్తుంది, సుందయ్యకి 20 ఏళ్ళకి వెళ్ళి చందన వృక్షంలో ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడి దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్తామో సరే, 18వ ఏడు వచ్చింది, పిల్లాడి పెళ్లి చేయి అన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మేనమావ కూతురు ఒకటి ఉంది, మేనత్త కూతురు, ఆ పిల్లనిచ్చి సుందయ్య వీరన్నకి పెళ్లి చేశాడు. 6 నెలలు చక్కగా పెళ్ళంతో కాపురం చేశాడు వీడు. 6 నెలలు అవ్వగానే పెద్దింటికి వెళ్ళిపోవద్దు, వాడు అక్కడికి వెళ్ళిపోగానే వాళ్ళే పెళ్లి చేశారు, మేం చేయకపోతే ఎట్లా అని గ్రామాధికారి కూడా వాళ్ళ చుట్టాల మైల్లో ఒక చక్కటి పిల్లని తెచ్చి వీరన్నకి ఇచ్చి పెళ్లి చేశాడు. వాడి పని బాగుంది. అక్కడ భార్య హాయిగా 6 నెలలు అక్కడ ఉన్నాడు ఆ భార్యతో. కోడళ్ళు మాత్రం ఎవరి కోడళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు, కొడుకు మాత్రం ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగాడు 1 ఏడాది పాటు. అయిందా? ఈ లోపల ఏమైంది, ఈ సుందయ్య గారి కోడలు గర్భవతి కూడా అయింది. సరే, ఇంకా ఆ గర్భవతి అయింది, పిల్లకి పెద్ద నెలలు వచ్చాయి. ఇంతలో 20 ఏళ్ళు గడిచినాయి. 20 ఏళ్ళు అవ్వగానే సుందయ్య అన్నాడు, అబ్బాయి మనం బ్రహ్మరాక్షసుడి దగ్గరికి వెళ్ళాలిరా అని చెప్పాడు. సరే, వాళ్ళు నడుచుకుంటూ పోయారు. ఎవరెవరు, అమ్మ నాన్న, సుందయ్య భార్య, వీరన్న పెళ్ళాము, ఆ కడుపుతో ఉన్న పిల్ల అనమాట. 4 వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళంగానే 4 మనుషులు కనపడుతున్నారు, పిల్ల కడుపుతో కూడా ఉంది. బ్రహ్మరాక్షసుడి పైనుంచి వచ్చాడు. ఓరి నేను భలే నిజాయితీ పరుడివిరా నాయన సుందయ్య, చాలా నిజాయితీ పరుడివి, ఇంత నిజాయితీ పరుడైన వాడిని తింటే గానీ నా సంతోషం తీరదు, కాబట్టి మీ 4 తినేస్తాను అన్నాడు. అనగానే కాదు రమ్మగారు, నిజాయితీ పరుల్ని పోనీలని చెప్పి వదిలేయటం కదా, తినేస్తే బలం వస్తుంది. అదే. అయితే ఏమన్నాడు ఈయన సుందయ్య, అటాగే బాబు దానికేముంది, నన్ను మా ఆవిడ్ని తినండి, ఈ పిల్లాడు ఉన్నాడే నా కొడుకు, వీడు కొద్ది క్షణాల క్రితమే గ్రామాధికారి కొడుకు అయిపోయాడు, నా కొడుకు కాదు వీడు అన్నాడు. అనేసరికి అదేమిట్రా అన్నాడు. అది కాదండి, ఇదిగోండి సంగతి, ఈ సంగతి ఏమిటి, గ్రామాధికారి కొడుకుగా ఉన్నాడు, 6 నెలలు గడిచిపోయినాయి, ఇవాళ పొద్దున ఉదయం 10 గంటల నుంచి వీడు గ్రామాధికారి కొడుకు, ఇప్పుడే 10 అయింది, అంటే వీడు గ్రామాధికారి కొడుకు అయిపోయాడు. ఇప్పుడు మా అబ్బాయి కాదు, నేను మీకు అప్పచెప్పలేను, గ్రామాధికారి ఒప్పుకోవాలి దానికి అనేసరికి సరే వీడిని వదిలే, మీ 3 తింటాను అన్నాడు. అనగానే ఏమన్నాడు, అలాగేనండి దానికేం అభ్యంతరం లేదు, ఇప్పుడు ఈ పిల్ల ఉందే ఇది కడుపుతో ఉంది కదా, దీని పొట్టలో ఉన్న పిల్లవాడు గ్రామాధికారి కాబోయే మనవడు, పిల్లని తినడానికి నాకు అభ్యంతరం లేదు, నా కోడలు కాబట్టి, కడుపులో ఉన్న పిల్లాడు మాత్రం గ్రామాధికారి గారు, ఈ కోడలు నాదే, పిల్లాడు మావాడు కాదు కదా, పిల్లాడు గ్రామాధికారి కొడుకు, మాకేం సంబంధం
కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకోవాలి, మీరు ఆయన ఒప్పించుకుంటే మాకు అభ్యంతరం లేదన్నాడు. చీ అన్నాడు బ్రహ్మరాక్షసుడు, మిమ్మల్ని ఇద్దరినే తింటా అన్నాడు. ఇటు చూస్తే 20 ఏళ్ల నాడే బక్కడొక్కుగా ఉన్నటువంటి సుందయ్య అతని భార్య ఇప్పుడు వృద్ధాప్యం వచ్చి ఎండిపోయా ఇంకా ఏమీ లేదు, గుప్పెడు కండ లేదు. గుప్పెడు కండ పుష్టిగా కనపడుతున్న వాళ్ళిద్దరూ గ్రామాధికారి యొక్క కొడుకు, గ్రామాధికారి యొక్క కాబోయే మనవడి తల్లి. వాళ్ళని తినడానికి వీల్లేదు. అవకాశం మాట ఇచ్చింది సుందయ్య, సుందయ్య కొడుకు లేడు అక్కడ. చీ అన్నాడు బ్రహ్మరాక్షసు, 20 ఏళ్ళు ఆగింది ఈ ఎండు మొహాలు తింటానికే, అదే కదా. నాకు వద్దు, పోతే పండి అని మళ్ళీ చెట్టెక్కిపోయాడు. అమ్మయ్య ఇంక ఈ ప్రాబ్లం తీరిపోయిందని వీళ్ళు వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక ఎప్పటికీ ఆ అడవిలోకి వాళ్ళు రాల. హాయిగా ఇద్దరు నాన్నల కొడుకుగా వీరన్న వాళ్ళాస్తి వీళ్ళాస్తి కూడా అనుభవించాడు. అక్కడో 3 ఇక్కడో 4 పిల్లలు పుట్టారు వాడికి. ఎందుకంటే వీళ్ళకి పిల్లలేరు, వాళ్ళకి పిల్లలు లేరు. 3 పిల్లలు పుట్టినా హాయిగానే ఉంది. వీళ్ళు ఈ లోపల 6 నెలలే ఉంటాడు కొడుకు. ఆస్తి స్వాస్తి చేర్చుకుని బక్క రైతు కాస్త కొంచెం పుష్టి రైతు అయ్యాడు సుందయ్య. ఓకే. కాబట్టి ఇక్కడ 4 పిల్లలు పుట్టారు, అక్కడ 4 పిల్లలు పుట్టి హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ.